వనపర్తి జిల్లా సహకార కేంద్ర షాపింగ్ కాంప్లెక్స్ కిరాయి వసూలతో లక్షల గోల్మాల్ జరిగిందని బీజేపీ నాయకులు ఆరోపించారు. 5 ఏళ్లుగా సింగిల్ విండో పాలక వర్గంలోని కొంతమంది తమ అకౌంట్లో నగదు జమ చేసుకుని ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. 5 నెలలుగా బీజేపీ ఆందోళన చేస్తున్నప్పటికీ ఒక అధికారి కూడా వారి అవినీతిపై స్పందించడం లేదని మండిపడ్డారు. పరిస్థితి ఇలాగే ఉంటే రైతులకు పెను ప్రమాదం జరిగే ఛాన్స్ ఉందని, ఇప్పటికైనా అధికారులు స్పందించి సింగిల్ విండో పాలక వర్గాన్ని రద్దు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. వనపర్తి సహకార కేంద్ర బ్యాంకులో జరిగినటువంటి అవినీతి పైన భారతీయ జనతా పార్టీ పోరుకు సిద్ధమై ఇవాళ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ షాపింగ్ కాంప్లెక్స్ లో అవినీతి జరిగిందని ఆరోపిస్తా ఉన్నాం. గత 5 నెలలుగా భారతీయ జనతా పార్టీలో ధర్నా చేస్తూ ఉంటే ఇంకా స్పందించకపోవడం దురదృష్టకరం. ఇవాళ ప్రభుత్వం సంబంధించినటువంటి షాపింగ్ కాంప్లెక్స్ లో కిరాయిలలో అవకతవకలు జరిగాయని భారతీయ జనతా పార్టీ ధర్నా చేస్తూ ఉంది. మేము ఇలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రభుత్వం ఎక్కడ అవినీతి జరిగిందో ఇది రైతులకు సంబంధించిన ధనం, రైతులకు సంబంధించిన ఆర్థిక వనరులు, రైతులకు సంబంధించినటువంటి డబ్బులను రైతుల శాఖకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగమైనాయి. కాబట్టి నేను రైతు పక్షపాతి. వనపర్తి సహకార కేంద్ర బ్యాంకులో జరిగినటువంటి అవినీతి పైన భారతీయ జనతా పార్టీ పోరుకు సిద్ధమై ఇవాళ ధర్నా చేయడం జరుగుతూ ఉన్నది. ఇవాళ షాపింగ్ కాంప్లెక్స్ లో అవినీతి జరిగిందని సస్పెండ్ చేయాలి.